ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేదన్న? ఇంట్లో సపోర్ట్ బాగుండేదిరా. హ్మ్. నేనేం చేసినా దానికి ఓకే. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఎలాంటి వ్యసనాలు లేకుండే ఇప్పటికి హ్మ్. గూడా లేవు. హ్మ్. హ్మ్. అట్లా వాళ్ళకి బాగా కాన్ఫిడెంట్ అన్నమాట. అంటే ఇంకా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు గదా! ఓకే. చిన్నప్పుడు చెప్పాను మీకు. హ్మ్. చిన్నప్పుడు బాగా కొంచెం తాగేవాడు. హ్మ్. అందరూ గూడా. అది చూసి నాకు ఆ మైండ్ అటు సైడ్ పోలే. ఓకే. ఓకేనా? ఇదొకటి మంచి పని జేస్తున్నారు. రైట్. అట్లా అది నాకు ప్లస్ అయిందిరా. ఓకే. సో, నాన్నను అంటే ఇగ నాన్న తాగి ఇంకా అది నాన్నని జూసారు గాబట్టి మీకు అట్లా ఇట్లా ఉండొద్దు అనేసి. అన్న గూడా కొంచెం కళ్ళు తాగి ఆయన లివర్ ఖరాబ్ అయి చనిపోయిండు. ఓకే. 2004లో నాన్న చనిపోతే 2006లో అన్న చనిపోయిండు. అంటే ఓకే. అన్నకు మ్యారేజి హ్మ్. అయింది. ఒక బాబు ఇప్పుడొచ్చిన అంటే నాతోటొచ్చిండు బాబు. ఓకే. ఓకే. ఆ! ఓకే. సో, అన్న, మీరు నలుగురు అక్క చెల్లెళ్ళు. అన్న హ్మ్. నలుగురు అక్కల కంటే పెళ్ళిళ్ళైనయి. ఒక అక్క ఇంటి హ్మ్. మీద ఉంటది. ఓకే. సో, ఒక అన్న. హ్మ్. అన్న మనం కలిసే ఉండే. పెద్దన్ననేమో ఎప్పుడో ఏర్పడ్డాడు చిన్నప్పుడే. ఆహా! ఓకే. ఎవరొచ్చినా ఇంటికి మన ఇంటికొస్తారు గదా! సో, అమ్మ వాళ్ళ ఇంటికి అనేది వస్తారు గదా! హ్మ్. చిన్నన్న 2006లో చనిపోయిండు. హ్మ్. చనిపోయినప్పుడు వాడు చిన్నోడు బాబు. ఇంగ ఆ బాధ్యత గూడా మన పైన యేసుకొని, ఆ భారాన్ని గూడా ఇప్పటి వరకు గూడా డిస్టర్బెన్స్ లేకుండా స్టిల్ ఇప్పటి వరకు గూడా మంచిగా ఉన్నాంరా దేవుడి దయ వల్ల. ఓకే.